హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1464కి అందరికీ స్వాగతం. ఎర్లీగా టెక్ న్యూస్ పెడదాం అనుకున్నాను, బట్ వచ్చేసరికి ఈరోజు వనభోజనాలు ఉన్నాయి. ఎల్లు వచ్చేసరికి లేట్ అయింది. మేబీ నేను పోస్ట్ చేసేసరికి 8 అయిపోతుందేమో. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఈ మొబైల్ సంబంధించిన హ్యాండ్స్ ఆన్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ప్రీవియస్ జనరేషన్ S23 అల్ట్రాతో కంపేర్ చేస్తే మనకి ఏం చేంజెస్ కనబడుతున్నాయి అనేది ఇక్కడైతే తెలుస్తుందన్నమాట. S Pen ఈసారి ఫ్లాట్గా తీసుకురాబోతున్నారు. అలాగే స్పీకర్ గ్రిల్ కూడా మనకి బార్ లాగా తీసుకొస్తున్నారు అనమాట. వెంటిలేషన్ హోల్ బాటమ్ సైడ్ తీసేసి టాప్లో అయితే ఇచ్చారు. ఇక సైడు బటన్స్ కూడా కొంచెం ఫ్లాట్గాను, సైజ్ కూడా మనకి వైడ్గా కనిపిస్తున్నాయి. సో ఈ విధమైన చేంజెస్ అయితే ఉన్నాయి. మనకి ఈసారి వీళ్ళు టైటానియం బాడీతో అయితే తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు అల్యూమినియం బాడీతో వచ్చింది కదా, ఈసారి టైటానియం బాడీతో తీసుకొస్తున్నారు. ఇవి మనకి ప్రత్యేకించి ఇప్పుడు కనిపిస్తున్న చేంజెస్ అనమాట. మిగిలిన డిజైన్ మనకు చూడడానికి సిమిలర్గానే ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ నెక్స్ట్ ఇయర్ కాకుండా అవతల నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో తీసుకురాబోయే ఐఫోన్స్లో మనకి అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉంటుందని చెప్పేసి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ న్యూస్ ఇంతకుముందు కూడా చక్కర్లు కొట్టింది. 24లోనే వస్తుంది అన్నారు, 25 అన్నారు, ఇప్పుడు 26కి వెళ్ళింది. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు డైనమిక్ ఐలాండ్ అంటే డైనమిక్ కటింగ్ తీసుకొచ్చారు కదా, సో దాన్ని రీప్లేస్ చేస్తూ లోపల మనకి కెమెరాని అయితే యూజ్ చేయబోతున్నారు. ఇదే కాకుండా దీంతోపాటు వీళ్ళు బ్యాక్ సైడ్ మనకి డిస్ప్లేకి బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఫేస్ ఐడి సెన్సార్స్ని అయితే వాడతారని చెప్పేసి కూడా మనకి గతంలో న్యూస్ అయితే వచ్చిందనమాట. అంటే ఇప్పుడు కెమెరా పోర్షన్ దగ్గర మనకి ఫేస్ ఐడి సెన్సార్ ఉంది కదా, అది తీసి డిస్ప్లే మొత్తం అంతా మనకి బ్యాక్ సైడ్ ఫేస్ ఐడి వచ్చేలాగా మేనేజ్ చేస్తారని ఇంతకుముందు న్యూస్ కూడా వచ్చింది. మరి ఇవన్నీ ఎప్పుడు తీసుకొస్తారో, ఇవన్నీ మార్పులు చేసేసేయడానికి ఐఫోన్ నాకు తెలిసి 3 లక్షలకి వెళ్ళిపోద్దేమో కాస్ట్, ఎందుకంటే వీళ్ళు ప్రో అండ్ మ్యాక్స్ వర్షన్లోనే తీసుకొస్తారు కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ హెచ్డి వీడియోస్ అలాగే హెచ్డి ఫొటోస్ని పంపించుకునే ఫీచర్ని ఆల్రెడీ వాట్సాప్ అయితే రోల్అవుట్ చేసింది. అంటే ఇదే హెచ్డి వీడియోస్ని హెచ్డి ఇమేజెస్ని మనం స్టేటస్లో కూడా పెట్టుకోవచ్చంట. ఇప్పుడు దీని మీద అయితే టెస్ట్ చేస్తుంది. స్టేటస్లో ఏదైనా ఫొటోస్ని కానీ వీడియోస్ని కానీ అప్లోడ్ చేస్తే అది కంప్రెస్ అయితే అప్లోడ్ అయ్యాయి కదా, అలా కాకుండా ఇప్పుడు హెచ్డి క్వాలిటీలో అయితే అప్లోడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇది బీటా వర్షన్లో అయితే స్పాట్ అయింది. మరి బీటా యూజర్స్కి రోల్అవుట్ చేశారో లేదో తెలీదు, ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రమే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో నెక్స్ట్ ఇయర్ అంటే 2024 నాటికి మన ఇండియాలో 24 మోడల్స్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయాలని చెప్పి భావిస్తున్నారంట. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇండియాలో టాప్ 5 మొబైల్ బ్రాండ్స్లో వీళ్ళు కూడా ఉండాలి అనేది వీళ్ళ ఆకాంక్ష అంట. అంటే వీళ్ళు ఆ ప్లేస్ని హస్తగతం లేదా స్వాధీనం చేసుకోవాలని చెప్పి అయితే చూస్తున్నారు. తెలిసిందే మనకి రెడ్మీ, రియల్మీ, శాంసంగ్ ఇలా కొన్ని బ్రాండ్స్ అయితే మనకి ఇప్పుడు టాప్ 5 బ్రాండ్స్లో అయితే ఉన్నాయి. ఆ బ్రాండ్స్ మధ్యలోకి వెళ్ళి చేరాలని వీళ్ళ ఉద్దేశం. అయితే ఎక్కువ మొబైల్స్ని లాంచ్ చేసినంత మాత్రాన ఆ టాప్ 5 లిస్టులోకి అయితే చేరిపోరు. సో దానికి తగ్గ స్పెసిఫికేషన్స్ తగ్గ ప్రైస్ తీసుకొస్తే ఖచ్చితంగా వీళ్ళు టాప్ 5 పొజిషన్కి ఈజీగానే చేరుకుంటారు. అయితే టెక్నో ఈ మధ్యకాలంలో చూస్తే టెక్నో కానీ ఇన్ఫినిక్స్ కానీ చాలా ఇంప్రెసివ్ నోట్ తీసుకుంటున్నాయని చెప్పొచ్చు. మంచి బడ్జెట్లో మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నాయి. ఈ ఇయర్ కనుక చూస్తే 2023లో వీళ్ళు 11,000, 12,000 రూపాయల సెగ్మెంట్లో జనవరిలో మొబైల్ తీసుకురావడం స్టార్ట్ చేశారు. డిసెంబర్ ఎండింగ్ నాటికి వచ్చేసరికి వీళ్ళు 18,000-19,000 రూపాయల మార్కెట్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారంట. అంటే వీళ్ళ మొబైల్స్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ రేట్ వరకు కూడా పెడుతున్నారు. రీసెంట్ డేస్లో మనం చూసాం, వీళ్ళు ఫోల్డింగ్ మొబైల్ కూడా టెక్నో అయితే లాంచ్ చేసేసింది. వీళ్ళు చాలా ముందు ఉంటున్నారు, పెద్ద బ్రాండ్లతో పోటీ పడుతూ స్పీడ్గానే గ్రో అవుతున్నారని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ ఇయర్ వీళ్ళు తీసుకురాబోయే 24 మోడల్స్లో సగం మోడల్స్ 5G మోడల్సే ఉండబోతున్నాయంట. ప్రస్తుతం చూస్తే వీళ్ళు ఈ ఇయర్ 7.5 lakhs యూనిట్స్ని అయితే అమ్మారంట. నెక్స్ట్ ఇయర్ 1.5 million హ్యాండ్సెట్స్ని అయితే అమ్మాలని చెప్పి వీళ్ళు గోల్ పెట్టుకున్నారు. అంటే దగ్గర 15 lakhs హ్యాండ్సెట్స్ని అయితే అమ్మాలంట. ఇప్పుడు ఈ ఇయర్తో కంపేర్ చేస్తే డబల్. మంచిదే గోల్ పెట్టుకోవడం. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే దానికి తగ్గట్టుగా మంచి స్పెసిఫికేషన్స్తో మొబైల్స్ తీసుకొస్తే ఖచ్చితంగా గోల్ రీచ్ అయిపోతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ C67 5G మొబైల్ డిసెంబర్ 14వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు కదా. అయితే ఇందులోనే మనకి 4G వేరియంట్ కూడా రాబోతుంది. మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ఇమేజెస్ కూడా బయటకు అయితే వచ్చినాయి. ఈ మొబైల్ మనకి 5000 mAh బ్యాటరీ, 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్తో IPS LCD డిస్ప్లే అయితే ఉండబోతుందంట. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇది. అలాగే స్నాప్డ్రాగన్ 685 ప్రాసెసర్తో ఈ 4G మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ కూడా బయటకు వచ్చింది. ఇండియా ప్రైస్ కాదు, ఇండోనేషియా అక్కడ ప్రైస్ బయటకు వచ్చింది. అక్కడ 10,700 రూపాయలు బేస్ వేరియంట్, 8GB 128GB వేరియంట్ని అయితే తీసుకురాబోతున్నారు.
సో మరి మన ఇండియాలోకి తీసుకురావచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి రీసెంట్‌గానే రెడ్మీ 13C మొబైల్‌లు మనకి 4G అండ్ 5G 2 మొబైల్స్‌ని లాంచ్ చేసింది. సో దానికి పోటీగా తీయాలంటే ఈ మొబైల్‌ని అయితే లాంచ్ చేయాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచే సామ్సంగ్ గెలాక్సీ A25 ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చింది. అదే ఊతకొతురు డిజైన్ అనమాట. అదే వాటర్ డ్రాప్ నాచ్, అదే రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఈవెన్ మనకి ప్రాసెసర్ కూడా అదే ఎక్సినోస్ 1280 అదే ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ ప్రైస్ మనకి యూరప్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. 24,600 రూపాయలు అక్కడ ఈ మొబైల్ ప్రైస్ పెట్టబోతున్నారంట. ఇదే ప్రైస్ కనుక మన ఇండియాలో పెడితే ఇంకెందుకులేంటి చెప్పుకోవడం, మహాదారుణంగా ఉంటుంది. సో మొబైల్ని ఎక్కడేసి తొక్కుతారో ఎవరికి తెలియదు. ఏంటది 25,000 రూపాయలు ఎక్సినోస్ 1280 ప్రాసెసర్, ఆ వాటర్ డ్రాప్ నాచు, ఆ కింద చిన్నేంటి, నీ ఏజ్ ఏంటి, నీకు ఏజ్ ఏంటి అన్నట్టుగా ఆ ప్రైస్ ఏంటి, ఆ డిజైన్ ఏంటి అన్నట్టుగా ఉంది ఇది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మళ్ళీ యాపిల్ ఐఫోన్ 16 సంబంధించిన బ్యాటరీస్ని మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి అయితే చూస్తుందంట. యాక్చువల్గా నిన్న కాక మొన్న అంటే రీసెంట్ టెక్ న్యూస్లో మనం మాట్లాడుకున్నాము. యాపిల్కి బ్యాటరీస్ సప్లై చేసే కంపెనీ, జపనీస్ కంపెనీ TDK మన ఇండియాలో బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే ప్లాన్ చేస్తున్నారని చెప్పి. సో వీళ్ళు ఇక్కడ హర్యానాలో వీళ్ళు 180 ఎకర్స్ తీసుకొని అక్కడ ఈ ప్లాంట్ అయితే పెట్టబోతున్నారు. యాపిల్ ఎక్కువగా చైనా మీద డిపెండ్ అవ్వద్దు. సో అందువల్ల చాలా వరకు బ్యాటరీస్ కానివ్వండి, కొన్ని కాంపోనెంట్స్ కానీ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని చెప్పి వీళ్ళ సప్లయర్స్కి అయితే చెప్పారంట. సో వీళ్ళ సప్లయర్స్ చైనాలో చాలా మంది ఉంటారు, మనకు తెలిసిందే కదా. ఈ కాంపోనెంట్స్ అంటే చైనాలోనే మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంటాయి. వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు ఏంటంటే ఇండియాలో వాళ్ళ ప్లాంట్స్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. మనకి 2025లో రాబోయే ఐఫోన్ 16స్లో మనం ఈ బ్యాటరీస్ని అయితే చూస్తాము. సో మన ఇండియాలోనే ఈ బ్యాటరీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కాబోతున్నాయి. అంతేకాదు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఈ బ్యాటరీస్తో తయారయ్యే మొబైల్ ఫోన్స్ మనకి అదర్ కంట్రీస్లో కూడా అయితే సేల్కి వెళ్ళిపోతాయి. ఇప్పటి వరకు మన ఇండియాలో కాంపోనెంట్స్ని చైనాలో నుండి తెప్పించుకొని అసెంబ్లీ చేసేవాళ్ళు. కొన్ని కాంపోనెంట్స్ ఈ కనీసం ఇలా తయారైతే అక్కడ మనం ఓపెన్ చేసి చూస్తే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పైనా కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ GT5 Pro ఈ మొబైల్ ఈరోజు చైనాలో అయితే రియల్మీ లాంచ్ చేసేసింది. ఈ మొబైల్లో మనకి 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ నిట్స్ ఎంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. OnePlusలో కూడా సేమ్ బ్రైట్నెస్ నిట్సే వాడారు. 4500 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఈ మొబైల్లో చూడడానికి ఉంటుంది. 144 హెర్ట్జ్ వరకు మనకి డిస్ప్లే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్లో మీ 2 కెమెరాలు 50 మెగాపిక్సెల్, మరో కెమెరా 8 మెగాపిక్సెల్, అందులో ఒకటి టెలిఫోటో సెన్సార్ను కూడా అయితే యూజ్ చేశారనుకోండి. ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 5400 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇంచుమించు మనకి OnePlus 12కి దగ్గరగా ఉన్నాయన్నమాట. ఇక ఈ మొబైల్ మనకి IP64 రేటింగ్తో అయితే వస్తుంది. ఫస్ట్ టైం అనుకుంటా రియల్మీ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అలాగే IP రేటింగ్ ఇవ్వడం. IP రేటింగ్ ఇంతకుముందు ఇచ్చిందా గుర్తులేదు, కానీ ఈ రెండు నాకు మాత్రం ఫస్ట్ టైం అనిపిస్తుంది. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ అయితే మాత్రం చాలా మంచి ప్రైస్ పెట్టారు అక్కడ చైనాలో. బేస్ వేరియంట్ 12GB 256GB 39,800 అంటే 40,000 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. మంచి ప్రైస్కే తీసుకొచ్చారని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వచ్చిన ఫ్లాగ్షిప్ మొబైలే ఇది. మంచి ప్రైజే తీసుకొచ్చారు. మరి మన ఇండియాలోకి తీసుకొస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి జియో నుంచి జియో 909 ప్రీపెయిడ్ ప్లాన్లో ఇప్పుడు కొన్ని OTT ప్లాట్ఫామ్స్ని ఫ్రీగా అయితే అందిస్తుంది. అందులో GTV5, సోనీ లైవ్, జియో టీవీ ఆల్రెడీ ఫ్రీ అనుకుంటా, జియో సినిమా ఫ్రీ కాదుగా ఇప్పుడు. సో ఈ OTT ప్లాట్ఫామ్స్ని అయితే అందిస్తున్నారు. ఇది మనకి 109 రూపీస్ ప్లాన్ అనమాట. సో ఇందులో అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, 84 days మనకి వ్యాలిడిటీ ఉంటుంది, 100 SMS ఎలాగో ఫ్రీ ఉంటాయి, 2GB డైలీ డేటా అయితే ఇస్తారు, అన్లిమిటెడ్ 5G అయితే ఉంటుంది. సో ఈ ప్లాన్కి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అంటే ఈ మధ్య పోటీ పడుతున్నాయి అనమాట ఎయిర్టెల్ అండ్ జియో. సో ఈ OTT ప్లాట్ఫామ్స్ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ విధంగా వీళ్ళ ప్లాన్స్లో ఇంక్లూడ్ చేసి తీసుకొస్తున్నారు. యాక్చువల్గా ఇలా తీసుకొచ్చాకనే 100 రూపాయలు తగ్గించి తీసుకొచ్చినా బెటరు, కానీ అలా తయారు. ఎందుకంటే జనాలకు OTT అలవాటు చేయాలి, ద సేమ్ టైం వీళ్ళకి ప్రాఫిట్ ఉండాలి, అందుకని ఇలాంటి పనులు చేస్తుంటారు అనమాట. ఇక కలిసి చేసే పనులు ఇవన్నీ. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.